మహాలక్ష్మి, నేను వాణ్ణి ఊరొదిలి పొమ్మన్నాను. నువ్వు ఇంట్లోకి ఎలా పిలుస్తున్నావు? వాడు పసివాడండి. ప్రాణం తీసిన హంతకుడు. వాడింత చేసిన ఊరి జనం ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా? నా మీద గౌరవం. నీ కారణంగా ఒక ఆమె చనిపోయిందిరా. నీ మొహం నాకు చూపించొద్దు. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టాలంటే నేను చచ్చిన తర్వాతే అడుగు పెట్టు. నేను చచ్చిన తర్వాత అడుగు పెట్టు. నువ్వు వాగు లక్ష్మి. అలా కాదని వాడు లోపలికి వస్తే నా శవాన్ని చూస్తా. ఇది ధర్మం కోసం, ఈ ఊరి కోసం, వాడు చేసిన తప్పు కోసం నాకు నేనే వేసుకున్న శిక్ష.